హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక 7:30 రివ్యూ. ఇక గగన్ బయటికి వెళ్తూ ఉంటాడు. అక్కడే భూమి మరియు పూరి, గగన్, శివ అందరూ ఉంటారు. ఇక శారద ఇలా అంటూ ఉంటుంది, గగన్ నీతో ఒకసారి మాట్లాడాలిరా అని అనడంతో, ఏంటమ్మా చెప్పమ్మా అని అంటూ ఉంటాడు గగన్. ఇక కొంచెం కాస్త భయపడుతూ, పెళ్ళిలో కన్యాదానం ఎవరు చేయాలిరా అని అంటూ ఉండగా, అలా అంటావేంటమ్మా, నేను భూమి ఉన్నాం కదా అని అనడంతో, రే గగన్, ఇక తను పూరి తండ్రి స్థానంలో ఉండి కాళ్ళు కడిగే అవకాశమైనా ఇవ్వురా గగన్ అని అంటూ ఉండగా, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, ఇన్నాళ్ళుగా లేనిది ఇప్పుడు ఆయన పూరి పెళ్ళికి వచ్చి కాళ్ళు కడిగే అవకాశం ఇవ్వమంటున్నావా అని అంటూ ఉండగా, ఇంకా భూమి, బావా అత్తయ్య చెప్పింది ఒకసారి విను, అత్తయ్య మాట కాదనకు, ఎందుకంటే ఈ ఘట్టం చాలా విలువైంది బావా, మనకంటే మామయ్య ఉండడమే పూరికి చాలా ముఖ్యం అని అంటూ ఉండగా, ఇక గగన్ ఒక్క నిమిషం ఆలోచిస్తూ ఉంటాడు. సరే అమ్మా, ఇక మీ ఇష్టం అని చెప్తూ ఉండగా, ఇక శారద అండ్ భూమి, పూరి అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెళ్ళి పూరిని కూడా ఇలా అంటూ ఉంటాడు గగన్, నీకు ఇష్టమే కదా పూరి అని అనడంతో, అన్నయ్య నీ ఇష్టమే నా ఇష్టం, ఆయన వచ్చి కాళ్ళు కడుగుతానంటే నేను వద్దు అనను అన్నయ్య అని అంటూ ఉంటుంది పూరి కూడా. ఇక పూరిని హక్ చేసుకుంటూ గగన్ ఇక ఆనంద బాష్పాల్లో తేలిపోతూ ఉంటాడు. ఇక ఏం జరగబోతుంది, ఏపీ కాళ్ళు కడగడం ఒప్పుకున్న గగన్ ఇప్పుడు మీరా మరియు శరత్ చంద్ర అపూర్వాలు వచ్చి కాళ్ళు కడగడానికి ఒప్పుకుంటారా లేదా అనేసి మనం తదుపరి రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకు వీడియోని చూస్తున్నవారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.